వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్య అంశాలు. అస్తం అభివృద్ధి హోరులో కారు నాయకుల బెజారు. నాడు నెహ్రూ హయాంలో నేడు రేవంత్ హయాంలో పాలిటెక్నిక్ కాలేజీకి మహర్దశ. నిర్మల్ బైంసా ప్రధాన రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యుల ఆందోళన. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన రాస్తారోకో. బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి. కొట్టుకుపోయిన రోడ్ల స్థానంలో మొరం పోసి మరమ్మతులు చేపట్టండి. గోల్ హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం. హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామం నుంచి విలాసాగర్కు వెళ్లే 2 గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు ఏదైతే ఉందో గత వానాకాలంలో కల్వర్టు సమీపాన మట్టి కొట్టుకుపోవడం వల్ల రోడ్డు పక్కన పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడడం వల్ల ద్విచక్ర వాహనదారులకు మరియు పెద్ద వాహనాలకు ప్రమాదకరంగా ఏర్పడినందున అధికార యంత్రాంగం మేలుకొని ప్రమాదాలు జరగకముందే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లను మొరంతో నింపి మరామతులు చేయాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అధికార యంత్రాంగానికి బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం ఇక్కడ కొదురుపాక రౌండప్ నుంచి విలాసాగర్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో మొన్నటి వానాకాలం సీజన్ లోపల ఈ గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అధ్వాన స్థితిలో తయారైంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పుకోవాలి. బోయినపల్లి మండలంలో గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అస్తవ్యస్తలో ఉన్నాయని అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకే పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించినని చెప్పి గత సమావేశాల అసెంబ్లీ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి ఎక్కడ చూసుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల రోడ్లు చూసుకుంటే చాలా చండాలంగా తయారైనని చెప్పి చెప్పుకోవాలి. మరి ఇలా పట్టణాలకే పరిమితమైనట్టు పట్టణాలే అభివృద్ధి చేసుకుంటారా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంత రోడ్లకు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అని చెప్తున్నా కూడా మరి అది ఎక్కడ కూడా ఆచరణలు నోచుకోకపోవడానికి ఇప్పుడు చక్కడ నిదర్శనం అని చెప్పుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి నిలుస్తున్నాడు. కొదురుపాక నుంచి విలాసార్ ఊళ్ళకి రోడ్డు పెద్ద కయ్య పట్టిన పరిస్థితి చూడండి. మరి రాత్రి సమయంలో కూడా ఇక్కడ ద్విచక్ర వాహనదారులు వస్తే ప్రాణాంతకంగా ఉన్న రోడ్లను చూసి మరి ఇక్కడ మండల స్థాయి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు మీద పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత రోడ్ల మీద దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన మొరం పోసి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి, అలాగే మండల ప్రజల పక్షాన మండలం లోపల నిత్యం ఎన్నో బండ్లు ఇటు నుంచి నడుస్తుంటాయి కాబట్టి వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లు మరమ్మతు చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన మండల ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోయే మహాసభలకు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని మైలారం బాబు తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ జిల్లాల్లో మైలారం బాబు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న జరగబోయే మహాసభలకు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదిగల పట్ల జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ విద్యార్థులకు మాదిగ యువకులకు ఉద్యోగాలు రాకుండా ఆయన కుట్ర పన్నుతున్నాడు. ఆ కుట్రలో భాగంగానే ఈ నోటిఫికేషన్ల జాబితాను విడుదల చేసి సుప్రీంకోర్టులో
వర్గీకరణ తీర్పు తర్వాత మొట్టమొదటగా స్పందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వర్గీకరణను మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఆ మాట తప్పి మరి నోటిఫికేషన్ను విడుదల చేయడమే కాకుండా మొన్న వాళ్ళందరినీ భర్తీ చేయడం, అలాగే తొందరగా ప్రతి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ చేసి మాదిగ విద్యార్థులకు ఉద్యోగులకు మోసం చేస్తున్నాడు. కాబట్టి ఆ మోసాన్ని పసిగట్టినటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకుంటామనే ఉద్దేశంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో మరి సదస్సులను ఏర్పాటు చేసి రేవంత్ చేస్తున్నటువంటి మోసాన్ని ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో మాదిగ విద్యార్థులను మరి ఒక్కటి చేసి ఈ నోటిఫికేషన్లను ఆపి మాదిగలకు వర్గీకరణ అయ్యేంత వరకు ఆపే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్పై ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల 28న మరి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు కామారెడ్డి జిల్లాకు వస్తున్నాడు. కాబట్టి ఈ కామారెడ్డి జిల్లాకు వచ్చే తరుణంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు, యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేసి ఏదైతే నోటిఫికేషన్లలో మన ఉద్యోగాల భర్తీని మనం ఆపుకొని మన మాదిగ విద్యార్థులకు న్యాయం అయ్యే విధంగా ఉద్యమ కార్యాచరణకు కామారెడ్డిలో మరి ఈ మీటింగ్ సభను సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తాము. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశారు. ఏఎంసీ పాలకవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య పాల్గొన్నారు. ఈ కేజీఆర్ ఫంక్షన్ హాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్గా గడ్డమిది పెంటయ్య గౌడ్, పాలక వర్గం వారు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సున్నా వసంతం, కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేవెళ్ల అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అధ్యక్షుడికి మరియు మిగతా డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు. నిజం చెప్పాలంటే ఇప్పుడు పెట్టడం చూసి అర్థమవుతుంది, పార్టీకి పనిచేసిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా ఏ రోజు ఒకరోజు వెలుగొస్తుంది అని చెప్పడానికి. ఈ ఏజ్లో కూడా నాకు చాలామంది పోటీ పడడం జరిగింది. అంతేందుకు స్థానికంగా మన విలేజ్కి కూడా రావాలనే ఉద్దేశంతో మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయినా అందరినీ కాదని చెప్పి పెంటలను వరించింది అంటే పెంటన్న కష్టమే ఈరోజు అన్నను అధ్యక్షుడిగా నిలబెట్టిందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అలాగే వచ్చినటువంటి వాళ్ళు. మనం కష్టపడి పనిచేసినప్పుడు ఏదో ఒక రోజు మన అదృష్టం ఉన్నది. ఇక్కడ నుండి మన్నెగూడ వరకు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ, జిల్లా పరిషత్ ఆఫీస్ కానీ, గ్రంథాలయం కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మన స్పీకర్ ప్రసాదన్నతో అవుతుంది. స్పీకర్ ప్రసాదన్న అది దృష్టిలో పెట్టుకొని అడిగితే ఖచ్చితంగా 1 ఇయర్ తిరగకముందే ఈ కార్యాలయాలని మన జిల్లాకు వస్తాయి. రాజేంద్ర గారు, శంషాబాద్ కానీ, చేవెళ్లలో కూడా కరెంట్ ఆఫీసు డివిజన్ లేదు, అన్ని ఆఫీసులు ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంటు మన చేవెళ్ల, ఇక్కడ డివిజనల్ ఆఫీస్ కూడా వచ్చే విధంగా మీరు కృషి చేయాలని ఒక మాట చెప్తే అయిపోతుందన్న. మీరు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకుంటే చేవెళ్లలో ఏదైతే పార్లమెంటు మన చేవెళ్ల 7 కాన్స్టిట్యూన్సీలకు చేవెళ్ల పార్లమెంటు చేవెళ్ల గడప ఏదైతే నా దురదృష్టం. తర్వాత మా గురువు గారు తర్వాత ఇంకో చిన్న గురువు గారు 2010లో ఒక 2 ఏళ్ళు తిరిగినాం మళ్ళీ మార్కెట్ కోసం. దురదృష్టం అప్పుడు చెప్పొద్దు. ఆ తర్వాత నా వయసు 60 సంవత్సరాలు. నాకు ఓటు హక్కు అనుకుంటా నేను దాదాపు 42 ఏళ్ళు అవుతుంది. నేను ఓటు కాంగ్రెస్ పార్టీకే ఇచ్చిన తప్ప ఇంకొక పార్టీకి చేసిన పుణ్యాన్ని నేను పోలేదు.
ఒకటి నాకు బరోబాదకు అప్పచెప్పారు. నా ఏజ్లో నేను గ్రామ పంచాయతీ వార్డు నంబర్ 2000 అనుకుంటా, 2002 అనుకుంటా. తర్వాత సింగిల్ విండో డైరెక్టర్. తర్వాత 2006లో నేను ఎంపీటీషన్. అంటే 7 గ్రామాలు, 3 ఆంబులెంట్లు, 4 గ్రామ పంచాయతీలు, పెద్ద అటువంటి ఎంపీటీషన్. ఒక ఎంపీటీసీకి 5 సంవత్సరాల పేర్ల 5 లక్షల వరకు రాదు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 28 కోట్ల నిధులతో హనుమకొండ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కొరకు జీవో అందజేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ప్రజల పక్షాన, జిల్లా విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. హస్తం అభివృద్ధి హోరులో కారు నాయకులు బెజారు. నాడు నెహ్రూ హయాంలో, నేడు రేవంత్ హయాంలో పాలిటెక్నిక్ కాలేజీకి మహర్దశ. అద్భుత ఫలితాల మార్పులు జరగాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం హన్మకొండ జిల్లా, ఉమ్మడి జిల్లా కూడా ఉపయోగపడే విధంగా పాలిటెక్నిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు వచ్చిన రిప్రజెంటేషన్స్లలో మొట్టమొదటిసారిగా నా లెటర్ ప్యాడ్ మీద పెట్టినటువంటి సందర్భం అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ప్రిన్సిపాల్ గారు, వారి యొక్క స్టాఫ్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నాకు ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ ద్వారా నేను దీన్ని ఫాలోఅప్ చేసి మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇలా 28 కోట్ల రూపాయలు శాంక్షన్కు అనేది జీవో ఇవ్వటం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే సుమారు 60-70 ఏళ్ల కింద నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి పాలిటెక్నిక్ ఇవాళ నా ద్వారా 28 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి తీసుకురాగలిగిన అంటే జీవితంలో అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది. ఎంతోమంది విద్యార్థులు ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ కూడా నుంచి వచ్చిన అధికారులు, ఎంతోమంది అధికారులు, జిల్లా అధికారులు, యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆఖరికి బ్లడ్ క్యాంప్లో ఉన్నటువంటి మన ఈవీసీలు కూడా అన్న చదివిన వ్యక్తులేనంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మరి హన్మకొండ జిల్లాకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా మారుస్తా, మీరు రాబోయే రోజుల్లో కొత్తగా చూడబోతున్నారు మీ వరంగల్ జిల్లాని, ఉమ్మడి జిల్లాని అని అంటే నేను ఏమనుకున్నా కానీ లెటర్లు పెట్టి 10 సార్లు అడిగితే తప్పకుండా చేద్దామన్నారు. కానీ చెప్పకుండానే జీవోలు ఇచ్చుకుంటూ ఒక్క జీవోలకే పరిమితం కాలే. మీరు మళ్ళా ప్రత్యేకంగా గమనించాలి. లేకపోతే మళ్ళా ఇది కూడా మేమే చేసినాం, మేమే పట్టుకొచ్చినాం అని తాలూకులు ఉంటారు, వాడు వీడని మాట్లాడుతుంటారు. కొందరు ఎరవలు వాళ్ళ గురించి నేను ఎక్కువ పేర్లు పెట్టి కూడా మాట్లాడదలుచుకోలే. మేము పేపర్ల మీద అంకెలేసి గారెడ చూపించి ప్రజలని మోసం చెయ్యలే. మేము చెప్పిన ఈ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శాంక్షన్లు పట్టుకొచ్చి, ఒక జీవోలు పట్టుకొచ్చే కాదు, శాంక్షన్లు, డబ్బు అన్ని పట్టుకొని వచ్చి అక్కడ ఉండి కట్టించే వరకు నిద్రపోకుండా అధికార యంత్రాంగాన్ని పురమాయించిన బాధ్యత మాది. మేము చేసినాం. కానీ ఏదో గాడుపుల మాటలు ఇది చేసుకుంటూ ఎన్నడూ పోలే. మేము ఈ సంవత్సర కాలంలో మీరు చూడగలిగినరు, ఎన్నో చెప్పినవి వేరు. ఈ సంవత్సర కాలం ఇంకా 10 నెలలే, సంవత్సరం కూడా కంప్లీట్ కాలే. ఇవన్నీ కూడా మేము ఫిజికల్గా మీకు ఫిజికల్గా. మెట్పల్లి పట్టణంలోని గోల్ హనుమాన్ ఆలయంలో ఆలయ పురోహితుడు మదన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా దండకం పారాయణం నిర్వహించారు. పూజ అనంతరం తీర్థప్రసాదాల వితరణ చేశారు. ప్రతి శనివారం సాయంకాలం పూజ అనంతరము హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని ఆలయ పురోహితుడు మదన్ శర్మ అన్నారు. హనుమాన్ చాలీసా పాఠనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నీ దివ్య తేజంబునం జోపరారాణం దుంసుమయంతు దయా దృష్టి విహారీ నమస్తే వాయుపుత్ర నమస్తే నమో నమస్తే నమో నమః. నీ దివ్య తేజంబునం జోపరారాణం దుంసుమయంతు దయా దృష్టి విహారీ నమస్తే వాయుపుత్ర నమస్తే నమో నమస్తే నమో నమః. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ పరిధిలోని రెడ్డిపాలెం ఇన్ఫ్రంట్ జీసస్ హై స్కూల్ నందు తెలంగాణ రాష్ట్ర 9వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ గర్ల్స్ 2024-25 టోర్నమెంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులచే ఎమ్మెల్యే వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు. అభినందించాలనుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా చాలా యంగ్ పిల్లలు కూడా 30 years 25 years హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. సో ఇలాంటి అన్నింటినీ కూడా అధిగమించేది ఒక స్పోర్ట్స్. కాబట్టి మీరందరూ కూడా సీనియర్స్, తర్వాత ఎవరైనా మీ గురువులు ఉన్నారో వారి యొక్క క్రమశిక్షణతో నేర్చుకొని ఈ జిల్లాకు మీ జిల్లాలకు మీ తల్లిదండ్రులకు పేరు తేవాలని తప్పనిసరిగా ఈ యొక్క సెలక్షన్ నిష్పక్షపాతంగా వితౌట్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ పిల్లలను సెలెక్ట్ చేసి జమ్మూ కాశ్మీర్కి పోతున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఎవరైనా సెలెక్ట్ కాకుండా కూడా స్పిరిట్తో తీసుకోండి. ఇవాళ గెలవకుంటే రేపు ఎట్లా గెలవాలి, రేపు ఎట్లా సెలెక్ట్ కావాలనే ఆలోచనతో ఆడండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అకామిడేషన్ పిల్లలు పంపించారు. ఈరోజు నేను ఇక్కడ వచ్చినందుకు ఇక్కడ కూడా సమస్యలు చెప్పారు మేడం. ఆ స్కూల్కు తక్షణమే నేను రోడ్డును నీళ్లు ఇవ్వడానికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. అది కూడా అతి త్వరలో శాంక్షన్, ఈ స్కూల్కు వాటర్ కూడా ఫెసిలిటేట్ చేసేదానికి ముందొస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో, ఇంకా మన అందరి ఆశీర్వాదంతో పిల్లలు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ 24-25 ఫర్ గర్ల్స్ కండక్ట్ చేస్తున్న టీం అందరికీ
ఆ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ మరొకసారి విష్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నా. జై హింద్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ మండలంలో చాక్పల్లి గ్రామానికి చెందిన ముస్కపోసానికి 3 కుమారులు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత తన 3 కుమారులకు సరి సమానంగా భూమిని ఇచ్చారు. సంవత్సరం నుండి తమ సొంత భూమిని ఆక్రమించుకొని సమీప గ్రామంలోని వ్యక్తులు తన 3 కుమారుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారంటూ పోసాని గ్రామ సమీపంలోని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న కుమారులు కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. భూ తగాదాల వల్లనే తమ అమ్మ మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుందంటూ కుమారులతో పాటు కుటుంబ సభ్యులు నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. తమ తల్లి మృతదేహాన్ని వివాదాస్పద భూభాగంలోనే ఖననం చేస్తామని మొండికేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. డీఎస్పీ సుమారు గంటన్నర పాటు ఆందోళనకారులతో మాట్లాడి వివాదాస్పద సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇవ్వడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనను విరమించారు. నేను మాట్లాడతావుండి అంటే సార్ ఏమన్నా డ్యూటీ అయిపోయినా ఏదో ఒక రెస్పాన్స్ సార్ అక్కడ 100-200 మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఊళ్ళో మంది సౌకర్యం ఉంది. మా ఊరు మనిషి ఎవరో ఒక పెద్ద మనిషి తెలిసిన మనిషి తొలగి పడుతున్నాడు. ఒకసారి బతులు అడిగిచ్చి తీర్పాటు చెప్పించారు. తీర్పాటు చెప్తారు అంతే అయిపోయింది. తీర్పాటు చేసిండు సంతకాలు పెట్టేసిండు. సంతకాలు పెట్టేసిన తర్వాత అప్పటికి 6 అయింది సార్. 6 అయింది. దండం పెట్టి మా కాలు పెట్టుకున్నాం. కాలు ముఖ్యం మా ఇస్తారు సార్. ఎందుకంటే ఇలా చుట్టూ ఉన్నారు. బాధ అయితే తెలియదు నాకు. అయితే ఏమైంది మొత్తం అయిపోయింది. ఫార్మాలిటీ మొత్తం అయిపోయింది. సార్ మల్లికార్జున సార్ కూడా సంతకాలు పెట్టి ఆల్రెడీ ఎస్ఐ సార్ దగ్గర ఆ సంతకాలు ఉన్నాయి. పేపర్ తీసుకుపోయింది. నామగడ్డ తీసుకుపోయింది సార్. తీసుకుపోయినప్పుడు డెడ్ బాడీ ఇవ్వాలి కదా సార్ వచ్చేసి ఆల్రెడీ దొంగలు దయచేసి మీకు కారణం ఒక మాట వినండి. ఒక మాట చిన్న మాట వినండి. దొంగరాంలో గొడవ అవుతున్నది. ఊళ్ళందరూ వచ్చి ఆడ ఇల్లు పక్కన బొందలు ఓడిపిస్తున్నారని దొంగరాములందరూ గొడవ చేస్తున్నారు. ఎస్ఐ సార్ వచ్చి అన్నాడు. ఎస్ఐ సార్ వచ్చి అన్నాడు. అక్కడ సిఐ సార్ కూడా అక్కడ ఉన్నాడు ప్రజెంట్. ఆ సార్ అన్న మాట చెప్తున్నా. ఆ సార్ ఏమంటున్నాడు అంటే సిఐ సార్ కూడా అక్కడ వచ్చిండు. పెద్ద గొడవ అయింది. ఇప్పుడు డెడ్ బాడీ తీసుకుపోయేది లేదు. తీసుకుపోకుండా రేపు తీసుకుపోయింది అని చెప్పింది సార్. ఇప్పుడు మరి ఎందుకు డెడ్ బాడీ తీసుకొని పోయి మీ డెడ్ బాడీ అది చనిపోయింది అయిపోయింది. చనిపోయిందని మేము ఏం చేయలేము. అందరూ కూడా దాన్ని చేయాలా. డెడ్ బాడీ ఇస్తాము. డెడ్ బాడీ ఇప్పుడు రాత్రి చేస్తారా లేకపోతే పొద్దున్న చేస్తారా? డెడ్ బాడీ ఇస్తా మీరే ఏం చేస్తారా? నేను మాట్లాడుతూ సార్ ఆయన ఎందుకు అబద్ధం మాట్లాడారు? అయిపోయింది అయిపోయింది. డెడ్ బాడీ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటారా రేపు పొద్దున ఎన్ని గంటలకు ఇవ్వమంటే నేను వచ్చేస్తాను. సరే అయిపోయింది. ఇప్పుడు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హస్తం అభివృద్ధి హోరులో కారు నాయకుల బెజారు. నాడు నెహ్రూ హయాంలో నేడు రేవంత్ హయాంలో పాలిటెక్నిక్ కాలేజీకి మహర్దశ.
నిర్మల్ బైంసా ప్రధాన రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యుల ఆందోళన, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన రాస్తారోకో. బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి. కొట్టుకుపోయిన రోడ్ల స్థానంలో మొరం పోసి మరమ్మతులు చేపట్టండి. గోల్ హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం. హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.